నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి మంగళగిరిలోని కిసాన్ చాయిస్ దగ్గర అయితే ఉండడం జరిగింది. కిసాన్ చాయిస్ ప్రొపరైటర్ రఘు గారు మనతో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఈ వీడియోలో ఈ KC33F అనేటువంటి 2 స్ట్రోక్ పవర్ స్ప్రేయర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే దీని ప్రత్యేకత మిత్సుబిషి మోడల్ ఉంటుంది కదా, గతంలో ఉండేది, దాని మోడల్ ఇంజన్ తోటి కనుక రావడం జరిగింది. ఈ కార్పెటర్ కానీ లేకపోతే దీని ప్రైస్ ఏంటి, వారంటీ గ్యారంటీలు ఏంటి, ఎటువంటి పొలాలకి ఇది రైతులకు అనుకూలంగా ఉంటుంది, దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు రఘు గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా కింద డిస్ప్లే చేయడం జరిగింది, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో రఘు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రఘు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం ఇంతకు ముందు కూడా మీ దగ్గర రకరకాల పవర్ స్ప్రేయర్స్ అయితే ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటి, అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అసలు? ఇది కిసాన్ చాయిస్ KC33F మోడల్ అండి. ఇది మిత్సుబిషి మోడల్. ఈ ఇంజిన్ వచ్చేప్పటికల్లా ఒకప్పుడు రైతులు సబ్సిడీలో అలా కొనేవాళ్ళు. మిత్సుబిషి మోడల్ TL26 అనే మోడల్. సో మన దగ్గర రైతులు ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉండేవాళ్ళు, ఒకప్పుడు వాడిన మిత్సుబిషి మోడల్ స్ప్రేయర్స్ ఉన్నాయా, ఎందుకంటే దాదాపు అది 5 నుంచి 10 ఏళ్ళ వరకు పనిచేసేది. సో అంత క్వాలిటీ ఉండేది. అటువంటి క్వాలిటీ స్ప్రేయర్స్ వాడాలనే ఉద్దేశంతో వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు అడిగారని చెప్పి మనం ఏం చేసామంటే కొన్ని ఫ్యాక్టరీస్ రీసెర్చ్ చేసుకొని ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటి అది కనుక్కొని మనం ఈ మోడల్ స్ప్రేయర్ అనేది తయారు చేయించాం. అంటే క్వాలిటీలోనే ప్రత్యేకత అంటే ఇంకెందులో ఉన్న రైతులకు ప్రత్యేకమైన ఉపయోగాలు ఉన్నాయి? ఇది మెయిన్ గా చూసుకుంటే క్వాలిటీ అండి. ఈ TL26 మోడల్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. 33F మోడల్ అంటారు, 31F మోడల్ అంటారు, అట్లా రకరకాలుగా పిలుస్తారు మోడల్స్. ఇంజన్ అయితే మెయిన్ మిత్సుబిషి మోడల్. ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ ఏముంటాయి ఇంకా దీంట్లో? దీని పంపు విషయానికి వచ్చేప్పటికల్లా పంపు కూడా మనకి హెవీ పంప్ వస్తుంది. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే పంపులు 18mm వాల్స్, 16mm వాల్స్తో వస్తాయి. ఇదేంటంటే 22mm వాల్స్ వస్తుంది, అంటే హెవీ పంపిస్తాడు. ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గ్రీజ్ అనేది దీంట్లో మెయింటెనెన్స్ చేయక్కర్లేదు. చాలా మంది చాలా స్ప్రేయర్లో మనం చూసుకున్నట్లయితే గ్రీజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో దీంట్లో గ్రీజ్ అనేది మెయింటైన్ చేసుకోగల. సో మనం పంపులోనే ఆయిల్ అనేది మెయింటైన్ చేస్తాము, ఇంజిన్ ఆయిల్. సో ఆ ఆయిల్ తోనే ఇంజిన్ లో పోసే ఇంజిన్ ఆయిల్ సపరేట్ అనుకోవాలి, సేమ్ ఇంజిన్ ఆయిల్ పంపులో కూడా పోస్తాం. సో అటువంటి ఇంజిన్ ఆయిల్ ఇదేంటంటే పంపులో సర్క్యులేట్ అయ్యి ప్లంజర్ రాడికి అట్లా మనకి ఉపయోగపడతా ఉంటుంది స్ప్రేయింగ్. దాని తర్వాత ఇప్పుడు దీనికి ఇది 2 స్ట్రోక్ తో వస్తుంది కాబట్టి 2T ఆయిల్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. అవునండి, ఇది 2 స్ట్రోక్ ఇంజిన్. 2T ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. 2T ఆయిల్ వచ్చేప్పటికల్లా లీటర్కి 40 ml మిక్స్ చేసుకోవాలి. అదే మనం స్టిల్ 2T ఆయిల్ ఎక్కువగా వాడమని చెబుతాం, ఎందుకంటే అది సింథటిక్ 2T ఆయిల్ కాబట్టి. సో అది అయితే మనకి 25 ml తో సరిపోతుంది. ఇంచుమించు హాఫ్ తీసుకుంటే సరిపోతుంది 1 లీటర్కి. మైలేజ్ ఎట్లా వస్తుంది? ఇది మైలేజ్ విషయానికి వస్తే ఒక 30 ట్యాంకుల దాకా వస్తుందండి. 1 లీటర్ పెట్రోల్. 1 లీటర్ పెట్రోల్కి 30 ట్యాంకులు వస్తుంది. సో దీంతో పాటు మొత్తం ప్యాకెట్ లో ఏమేమి ఇస్తారు? ఒక గన్ ఇస్తారా? దీంతో పాటు మనం జపనీస్ హెవీ గన్ ఇస్తాం. ఇది జపాన్ గన్, చాలా హై క్వాలిటీతో ఉంటుంది. నార్మల్ గా రెగ్యులర్ గా మనం స్ప్రే చూసుకుంటే నార్మల్ గన్స్ వస్తాయి, బట్ దీంట్లో హెవీ క్వాలిటీ గన్ వస్తుంది. ఇంకా మనం ట్యాంక్ కూడా మీరు చూసినట్లయితే 20 లీటర్స్ కొద్దిగా డిఫరెంట్ షేప్ లో ఇవ్వడం జరిగింది. హెవీగా కలర్ కూడా డిఫరెంట్ గా ఇచ్చాం, ఎందుకంటే కలర్ మనకి దీంట్లోనే 31F మోడల్ ఉంది, సేమ్ ఇదే స్ప్రేయర్ విత్ వాల్బ్రో కార్బెటర్. బట్ దీంట్లో కలర్ చేంజ్ అనేది ఒక వేరియేషన్ చూపించాలనే ఉద్దేశంతో ఈ కలర్ అనేది సెలెక్ట్ చేస్తాం. వెయిట్ ఎంత రావచ్చు? లీటర్లు అయితే 20 లీటర్లు కెపాసిటీ. 20 లీటర్స్. ఇంకా మామూలు ట్యాంక్ వెయిట్ ఎంత రావచ్చు సుమారుగా? ఇది మొత్తం స్ప్రే మనం చూసుకుంటే 7 to 8 kgs వస్తుంది. 7 to 8 kgs ఉంటుంది. తర్వాత అండి ఇప్పుడు రైతు స్ప్రే చేసేటప్పుడు బరువు ఎక్కువ అనిపించకుండా తేలిగ్గా ఉండాలి. వెనకాల బెల్ట్లు కూడా చాలా బెల్ట్ కూడా క్వాలిటీగానే ఇస్తామండి. బెల్ట్ బరువు ఆపక తెగిపోతున్నాయని కూడా ఇది తెగే కంప్లైంట్ అనేది ఉండదు. ఇంకా సీట్ వెనక కుషన్ ఉంటుంది కదా, ఆ కుషన్ కూడా హెవీగానే ఎటువంటి లోడ్ అనేది వీప్ మీద లేకుండా ఉంటుంది. దీని మెయింటెనెన్స్ ఏం చేసుకోవాలండి? జనరల్గా రెగ్యులర్గా ఏం చేయాలంటే ప్రతి రైతు సోదరులు స్ప్రేయింగ్ చేసుకున్న వెంటనే మనకి కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ అనేది తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం స్ప్రేయింగ్ కంప్లీట్ అయిపోయింది, ఈరోజు పొలానికి వెళ్ళారు, మందు స్ప్రే చేసుకున్నారు, అప్పుడు మనం
అది ఆఫ్ చేసుకొని కార్బొరేటర్ ఆఫ్ చేసుకొని ఒకసారి స్టార్ట్ చేస్తే కార్బొరేటర్లో ఉన్న మిగిలిన ఫ్యూయల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఒక 15 రోజుల దాకా స్ప్రేయింగ్ అనేది వాడరు. అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ కూడా తీసేసుకోవాలి. అది కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి 2T ఆయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా 4 స్ట్రోక్ వాడేవాళ్ళు 2T ఆయిల్ అనేది మిక్స్ చేసుకోరు. సో ఇది కూడా 4 స్ట్రోక్ అన్న మైండ్ సెట్తో 2T ఆయిల్ మిక్స్ చేసుకోకుండా స్ప్రే చేస్తారు. అటువంటి సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ ఎన్నాళ్ళకి ఒకసారి మార్చాలి, ఎంత పడుతుంది? దీనికి ఇంజిన్ ఆయిల్ అనేది మెయింటైన్ చేసుకోకర్లేదు. ఓన్లీ పంపులో మాత్రమే ఇంజిన్ ఆయిల్ చేసుకోవాలి. ఇంజిన్లో అయితే ఇంజిన్లో అక్కర్లేదు. పంపులో ఎన్నాళ్ళకి? పంపులో ఒక 100-200 ట్యాంకులు స్ప్రే అయిన తర్వాత మనం చెక్ ఎంత క్వాంటిటీ పడుతుంది. వెనక పంపులో మనకు ఆయిల్ గేజ్ ఉంటుంది. ఆయిల్ గేజ్ చూసుకోవాలి. లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ ఏంటంటే మనకి ఆఫ్ లో ఉందా, ఒక సగం వరకు లెవెల్ ఉంటుంది. దానికంటే తక్కువ ఉంటే ఆయిల్ అనేది పోసుకోవాలి. దీని ప్రైస్ ఎట్లా పడుతుంది? ఈ ప్రైస్ విషయానికి వస్తే 11,500. 11,500. ఇంజిన్ ఏమో 6 నెలల గ్యారంటీ ఇస్తాను. ఇంజిన్ 6 నెలల గ్యారంటీ ఉంటుంది. ఓకే, జనరల్ దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రైతులకి? ఇంజిన్ పరంగా అయితే మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మనకి పంపులోనే వస్తాయి. అంటే ఆయిల్ సీల్స్ పోవటం, వాషర్లు పోవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంజిన్ అయితే దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ మోడల్ స్ప్రేస్ ఇస్తున్నాము. వేరే 31Fతో ఎటువంటి కంప్లైంట్స్ అనేది రాలేదు. ఓకే, ఇప్పుడు ఇది 33 మోడల్. ఈ 33F మోడల్ నార్మల్ కార్బొరేటర్తో ఇస్తున్నాము. ఓకే, నార్మల్ కార్బొరేటర్కి మీరు ఇంతకుముందు చెప్తున్నటువంటి వాల్వో కార్బొరేటర్కి డిఫరెన్స్? వాల్వో కార్బొరేటర్ ఏంటంటే జపనీస్ కార్బొరేటర్. సో అదేంటంటే కాస్ట్ ఎక్కువగా పెరిగిపోతుంది రైతుకి. బట్ నార్మల్లోనే మనం మంచి కార్బొరేటర్ వేయించాం. సో అందుకని ఈ 33F మోడల్ తీసుకొచ్చాం. కొద్దిగా మనకి ఫార్మర్ కి ప్రైస్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో. బట్ వర్కింగ్ మాత్రం సేమ్ ఒకేలాగా ఉంటుంది. ప్రాబ్లం వస్తే రిపేర్లు కావాలంటే మీ దగ్గరికి రావాల్సిందేనా? జనరల్ గా ఊర్లో కూడా ఈ స్ప్రేయర్లు రిపేర్ చేసే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా చేసుకోగలుగుతారా? ప్రతి ఊర్లో, పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ చూసుకున్నట్లయితే మనకి తైవాన్ రిపేర్ చేసే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎక్కడైనా అందులో ముఖ్యంగా ఇది ఏంటంటే 2 స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిపేర్ చేయొచ్చు. చాలా అనుకూలంగా ఉంటుంది. 2 స్ట్రోక్ అనేది మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అన్ని రెగ్యులర్ గా మన దగ్గర దొరుకుతాయి. రెగ్యులర్ దొరుకుతాయి. ఓకే సార్, మరి వారంటీ గ్యారంటీలు అంటే ఇప్పుడు ఓన్లీ 6 months ఇంజిన్ అంటున్నారు, మిగతా ఏం ప్రాబ్లం అయితే రావంటున్నారు? మనం ఇంజిన్ కి మాత్రమే ఇస్తామండి, పంపుకి ఇవ్వం. ఎందుకంటే పంపు అనేది మనకి రైతు ఏం చేస్తారంటే వాటర్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు కెమికల్తో స్ప్రే చేస్తాడు, పవర్ఫుల్ మందులతో కొడతారు. కొట్టినప్పుడు ఒక వైట్ వాటర్తో ఒక ట్యాంక్ అన్న స్ప్రే చేసుకోవాలి. అప్పుడు పంపులో ఉన్న కెమికల్స్ అన్ని క్లియర్ అవుతాయి. మంచినీళ్ళతో కడుపు. బట్ అలా మెయింటైన్ చేయరు కొంతమంది. మరి అటువంటి సందర్భంలో మనం పంప్ అనేది గ్యారంటీ ఇస్తే వాళ్ళు అటువంటి వాటర్తో స్ప్రే కెమికల్ వాడేసి పక్కన పెట్టేస్తే తినేస్తారు వాషర్లు అనేది. సో అందుకని మనం సార్ మరి దీంతో పాటు ఈ గన్ను ఒకటి ఇస్తున్నారు, ఇంకే గన్నులు పెట్టుకోవడానికి ఏ పనులకు ఉపయోగపడుతుంది? దీంట్లో ఇంకా హ్యాట్ నాజులతో గన్స్ అని, సాళ్ళ గన్ అని, రకరకాల గన్స్ మనం అన్ని వేసుకోవచ్చు. తర్వాత కొన్నిటికి నాజిల్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటారు, అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇటాలియన్ గన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఓకే, దీని ప్రెజర్ ఏమాత్రం వస్తుంటుందండి, ఎట్లా ఉంటుంది పనితనం అనేది? దీని ప్రెజర్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 15-20 అడుగులు పొడిగి వెళ్తుందండి. గన్ను మనం అడ్జస్ట్ చేసుకుంటే వెడల్పు వచ్చేప్పటికల్లా మనకి కొద్దిగా చిన్న చిన్న మొక్కలు, ఒక గుబురుగా ఉన్న మొక్కలు అట్లా ఉంటే మనం బుట్ట పెట్టుకొని స్ప్రే చేసుకుంటారు. జనరల్గా పండ్ల తోటలు ఉన్నాయంటే కొంచెం హైట్ ఉంటాయి, వాటికి కూడా హైట్ అనేది మనకి 15 feet లాంగ్ పెట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. మీడియం సైజ్ ఉన్నటువంటి మామిడి తోటలకు కూడా దీంతో స్ప్రే చేసుకోవచ్చు. అవునండి. రఘు గారు, ఇప్పుడు వరకు మరి దీన్ని చాలా మంది రైతులకి అయితే ఇచ్చుంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళు ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారు మీకు? ఎక్కువగా ఈ స్ప్రేయర్లు తెలంగాణ ప్రాంతాల్లో ఇచ్చామండి. రైతులు చాలా విరివిగా వాడుతున్నారు, ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదండి. అసలుకి దాదాపు ఇంజిన్ అనేది చాలా హై క్వాలిటీ ఉంటుంది. ఎటువంటి సందర్భంలో కూడా ఇంజిన్ అనేది కంప్లైంట్ వచ్చే ప్రసక్తే లేదు. ఇంతవరకు ఈ చిన్న కంప్లైంట్ వచ్చిందని కూడా మాకు ఏం కంప్లైంట్స్ అయితే రాలేదు. సాటిస్ఫై అయ్యారు రైతులందరూ. రవి గారు, మీ కంపెనీ అయితే మంగళగిరిలో ఉంది, మరి 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా మన వీడియో చూసి సంప్రదిస్తే కనుక డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా, లేకపోతే మీ దగ్గర నుంచి పంపిస్తారా, ఎట్లా? మనకి ఆంధ్ర, తెలంగాణ అప్ టు కర్ణాటక బోర్డర్స్ వరకు, తమిళనాడు బోర్డర్స్ వరకు మనకి డీలర్స్ ఉన్నారండి. సో మనం డీలర్స్ ఉన్న ప్లేస్లో డీలర్స్ ద్వారానే ఇస్తున్నాం. అదే డీలర్స్ లేని ప్రాంతాల్లో డైరెక్ట్గా మనం కొరియర్ కానీ
పార్సిల్ ద్వారా కానీ సప్లై చేస్తున్నాం. అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని జస్ట్ మనం ప్యాక్ ఓపెన్ చేసుకుని వాటర్ పోసుకుని పెట్రోల్ పోసుకుని స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. బిగించుకోవాలి, ఫిట్ చేసుకోవాల్సిన అవసరం రెడీ టు యూజ్. అవునండి. ఓకే అండి రఘు గారు, ఇది మొత్తం ప్రైస్ అయితే కనుక 11,500 పడుతుంది. ఇంజిన్ వరకు మాత్రం 6 నెలలు వారంటీ ఇస్తారు. ఈ పంప్ అంటే రైతు మెయింటెనెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దానికి వారంటీ లేదు. ఎక్కడికైనా మీరు అయితే సప్లై చేస్తారు, లేదంటే మీకు ఎక్కడైనా డీలర్స్ ఉంటే వారి ద్వారా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ స్ప్రేయర్ కొన్న వాళ్ళకి బిల్లు మీద 6 నెలలు గ్యారంటీ అని చెప్పి డీలర్స్ దగ్గర కూడా రాపించుకోవాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను. రాసిస్తే ఖచ్చితంగా వారంటీ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి చూసారు కదా, ఇది వచ్చేసి KC33F అనేటువంటి మోడల్. ఇది ఏంటంటే జపనీస్ ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో ఉండేటువంటి మిత్సుబిషి మోడల్కి చెందినటువంటి ఇంజిన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది బాగా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా రైతులు దీన్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే దాదాపుగా 10-12 సంవత్సరాలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పనిచేసేదని చెప్పేసి రైతులు అయితే కనుక దీన్ని బాగా ఎక్కువ ఉపయోగిస్తారట. అయితే ఇప్పుడు మార్కెట్లో ఈ మోడల్స్ అయితే ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు వీళ్ళు రైతుల ఫీడ్బ్యాక్ని బట్టి అయితే కనుక దీన్ని తీసుకురావడం జరిగింది. ధర అయితే 11,500. మీకు ఎక్కడికైనా కావాలంటే కూడా సప్లై చేయడం జరుగుతుంది. 6 నెలల వరకు అయితే కనుక ఇంజిన్ వారంటీ ఇస్తామని చెప్తున్నారు. పూర్తి సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.